ఈశ్వర అనుగ్రహం. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సహాయం కోసం దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళ్ళారు. శ్రీకృష్ణుడు తనను కానీ తన సైన్యాన్ని కానీ కోరుకోమన్నాడు. పైగా తను యుద్ధం చేయను అని చెప్పేశాడు. అది కూడా అర్జునునికే ముందు అవకాశం ఇచ్చాడు. అర్జునుడు తడుముకోకుండా కృష్ణుణ్ణి ఎన్నుకున్నాడు, అంటే కోరుకున్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే జీవితంలో భద్రత కావాలంటే అంతకంతకు ఆస్తులు పెంచుకుంటూ పోవటం కాదు, సెక్యూరిటీ గార్డుల్ని దండిగా ఇంటి ముందు పెట్టుకోవటం కాదు. ఈశ్వర అనుగ్రహం కావాలి. ఈశ్వర అనుగ్రహం, భక్తి లేకపోతే నీ ఐశ్వర్యం నీకు రక్షణ ఇవ్వలేదు. దైవ చింతన లేని దుర్యోధనుడు, రాజ్యం పట్టుకుని ప్రాకులాడే దుర్యోధనుడు, 11 అక్షౌనీల అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్నటువంటి దుర్యోధనుడు, భీష్మ ద్రోణుల్లాంటి గొప్ప యోధులు ఉన్నా కూడా ఓడిపోయాడు. కౌరవ పాండవ యుద్ధంలో ఓడిపోయాడు. 7 అక్షౌణులు మాత్రమే సైన్యం కలిగిన పాండవులు జయించారు. పాండవులను జయించలేకపోయాడు దుర్యోధనుడు. కారణం, అనన్య భక్తితో చింతన చేస్తే వారి యోగక్షేమాలను నేనే చూస్తాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదేమిటి? దైవానుగ్రహం. దైవానుగ్రహం ఉంటే నీకు నీ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి, పనులన్నీ కూడా చకచక జరిగిపోతాయి.